ఆగస్టు నెల 4వ తేదీ పునీత జాన్ మరియ వియాన్ని, గురువు, మత సాక్షి, విచారణ గురువుల పాలక పునీతుడు. పునీత జాన్ మరియ వియాన్ని గారు బాల్యం నుండే చదువులో వెనుకబడి ఉండేవారు. ఆయనను వారికి గురు విద్యను అభ్యసించి గురువు కావాలనే కోరికతో గురు శిక్షణలో భాష నేర్వడం కష్టతరమైంది. వీరు అజ్ఞానులుగా పరిగణింపబడినను వికార్ జనరల్ గారు వీరిని శ్రీసభకు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవ సేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరమంటూ వీరిని గురువులుగా అభిషేకించి ఆర్స్ గ్రామానికి విచారణ గురువులుగా నియమించారు. వీరు ప్రజలను సందర్శిస్తూ తరచుగా గంటల తరబడి దివ్య సప్రసాదం ఎదుట మోకాళ్ళుని తన విచారణ ప్రజల మనోపరివర్తనకై ప్రార్థిస్తూ వారి ప్రసంగాలతో 14 నుండి 18 గంటల పాప సంకీర్తనంతో ప్రాంత రూపురేఖలను మార్చివేసి విశ్వాసుల సంఖ్య అధికమవ్వగా దేవాలయాన్ని విస్తరింపచేసి అనాథ బాలికలకు పాఠశాలను నిర్మించి వారికి పొలం పని, ఇంటి పని నేర్పించారు. 41 సంవత్సరాలు నిస్వార్థ సేవలందించి అస్వస్థతకు గురై తన మరణం గూర్చి ముందుగానే తెలిపి పీఠాధిపతి గురువుల సమక్షంలో ప్రశాంతముగా తన దేహయాత్రను చాలించి పరమపదించారు. గురువంటే ప్రజల మనిషి, ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత జాన్ మరియ వియాన్ని గారి జీవితాదర్శం తెలుపుతోంది. శ్రీసభ వీరిని గురువులందరికీ పాలక పునీతులుగా గుర్తించింది. పునీత మరియ వియాన్ని గారా